సో యాక్చువల్లీ లైక్ నేను జాయిన్ అయ్యి 1.5 month అవుతుంది. అండ్ నా ప్రొఫెషన్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నా నేను. సో ఆల్ ద టైమ్ సిట్టింగ్ జాబ్ నాది. అంటే లైక్ ఇక్కడ ఏంటంటే బికాస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఆల్ వి డోంట్ ఈవెన్ గెట్ స్వెట్. నాకు ఫిజికల్ యాక్టివిటీస్ వర్క్ కూడా సిట్టింగ్ జాబ్ అవ్వడంతో మనకి బాడీలో అంటే లైక్ మనం ఫుడ్ ఇంటేక్ ప్రాపర్ గా ఉన్నా కానీ నాకు బాడీ అనేది వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నాను. అంటే లైక్ ఎవ్రీ ఇయర్ 5 kgs పెరుగుతూ వస్తున్నాను బికాస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఆల్ హియర్. సో ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి స్వెట్ వస్తుంది, లైక్ కొంచెం వాక్ చేసిన లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి నేను అంత ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయ్యేదాన్ని కాదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం వెయిట్ మేనేజ్మెంట్ అనేది నాకు చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో దట్స్ ద రీజన్ వై ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ద సోషల్ మీడియా వీడియోస్ in the Instagram, and I contacted FitIQ and started the journey in FitIQ, and I'm very happy with the experience what I'm facing, because like నేను కూడా చాలా డైట్స్ ఇవన్నీ నేను కూడా ట్రై చేశాను. బట్ వన్స్ ఏంటంటే అవి మన లైఫ్ స్టైల్ కాకుండా డిఫరెంట్ గా ఉంటే అవి మనం మీరు చెప్పినట్టు ఎక్కువ రోజులు పాటించలేము. బట్ ఇదేంటంటే సేమ్ మన లైఫ్ స్టైల్లో మనం ఎట్లా అయితే తింటామో దానిలోనే న్యూట్రిషియస్ గా ఎట్లా తినాలి అనేది మీరు గైడ్ చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ మీ గో సంథింగ్ లైక్ దట్. డూ మై బెస్ట్. సో ఐ ట్రై టు మెయింటైన్ ద సేమ్ అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్. మీ గురించి చెప్పండి అంజని. లైక్ ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? లైక్ అంతకు ముందు ఎలా ఉండే, మీ వర్క్ ఎలా ఉండే? సో యాక్చువల్లీ లైక్ నేను జాయిన్ అయ్యి 1.5 month అవుతుంది. అండ్ నా ప్రొఫెషన్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నా నేను. సో ఆల్ ద టైమ్ సిట్టింగ్ జాబ్ నాది. సో అంటే లైక్ ఇక్కడ ఏంటంటే బికాస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఆల్ వి డోంట్ ఈవెన్ గెట్ స్వెట్. నాకు ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ వర్క్ కూడా సిట్టింగ్ జాబ్ అవ్వడంతో మనకి బాడీలో అంటే లైక్ మనం ఫుడ్ ఇంటేక్ ప్రాపర్ గా ఉన్నా కానీ నాకు బాడీ అనేది వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నాను. లైక్ ఎవ్రీ ఇయర్ 5 kgs పెరుగుతూ వస్తున్నాను బికాస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఆల్ హియర్. సో ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి స్వెట్ వస్తుంది, లైక్ కొంచెం వాక్ చేసిన లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి నేను అంత ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయ్యేదాన్ని కాదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం వెయిట్ మేనేజ్మెంట్ అనేది నాకు చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో దట్స్ ద రీజన్ వై ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ద సోషల్ మీడియా వీడియోస్ in the Instagram, and I contacted FitIQ and started the journey in FitIQ, and I'm very happy with the experience what I'm facing. సో యూకేలో ఉంటారు కదా, సో టైమింగ్స్ ఎట్లా మేనేజ్ అవుతున్నాయి? టైమింగ్ అంటే లైక్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, బికాజ్ ఇండియాలో ఏంటంటే మనకి ఫుడ్ అనేది చాలా తొందరగా ఖరాబ్ అవడం అట్లా ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే లైక్ ప్రీవియస్ చేసుకున్నా కానీ మనకి అంత డిఫికల్ట్ అయితే ఉండదు మనకి ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ స్పెసిఫిక్ గా అదే కుక్ చేయాలి అన్న రెస్ట్రిక్షన్స్ లేవు. లైక్ నేను డైలీ యాక్టివిటీస్ లో ఎట్లా అయితే కుక్ చేసుకుంటానో అట్లానే, అంటే లైక్ విత్ లెస్ ఆయిల్, బట్ ఐ టు నో హౌ టు ఈట్ హెల్దీ. బట్ it's not that difficult that I should get some groceries for this specific diet and all. ఇంట్లో ఏదైతే ఉన్నాయో దాంతోనే, బట్ ఎట్లా అయితే న్యూట్రిషన్ వాల్యూస్ మనకి యాడ్ అవుతాయో అట్లా కుక్ చేసుకోవడము, లైక్ ఐ గాట్ యూస్ టు ఇట్ అండ్ ఐ ఫౌండ్ ఈజీ టు కుక్ యాజ్ బికాస్ లైక్ నాకు సెపరేట్ గా ఇంట్లో సెపరేట్ గా అట్లా కుక్ చేయకుండా ఐ కెన్ కుక్ దిస్ ఫుడ్ ఫర్ ఎవ్రీబడి ఎంజాయ్స్ ఇట్. సో this is an advantage for me. చాలా మంది అనుకుంటారు లైక్ డైట్ అనగానే మోస్ట్లీ సపరేట్ ఫుడ్ అని అనుకుంటూ ఉంటారు. లైక్ ఇంట్లో అందరూ ఒక ఫుడ్ తినడం, మనం సపరేట్ వేరే ఫుడ్ తీసుకోవడం అలా. సో ఇక్కడ ఇది బెస్ట్ ఫ్లెక్సిబుల్ థింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ బికాస్ లైక్ ఇప్పుడు సపోజ్ నేను ఒక 3 months నేను డైట్ చేస్తాను, తర్వాత నేను వదిలేస్తాను. అంటే లైక్ వన్స్ నేను ఐడియల్ వెయిట్ రొటీన్ లో వచ్చాను చేయడానికి కూడా ఏంటంటే ఇది కూడా అంటే లైక్ నేను డైలీ కుక్ చేసుకునేలానే ఉంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ టు గో అహెడ్ విత్ దిస్. కంటిన్యూ చేయొచ్చు. yes, ఈజీగా కంటిన్యూ చేయొచ్చు. we can include rice, we can include chapati or whatever it might be. Yeah, I think we can easily manage. Yeah.
అండ్ మీరు వర్కౌట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పటికి, లైక్ జస్ట్ వాకింగ్ తోని మనం స్టార్ట్ చేసాము. ఇట్స్ ఓన్లీ లైక్ డైట్ తోని వెళ్ళాము. సో Yes. ఈ దీంట్లో మీరు లైక్ అరౌండ్ 74 ఉండే మీరు జాయిన్ అయింది, ఇప్పుడు 67 వచ్చారు. 67 వచ్చింది విత్ ఇన్ లైక్ 1-2 months లో మంచి చేంజ్ వచ్చేసింది. సో ఎలా మేనేజ్ చేశారు? లైక్ స్టెప్ కౌంట్ నేను ఇచ్చాను కదా, లైక్ ఇంత టార్గెట్ చేయండి, లైక్ ట్రై చేయండి అని. సో మీ లైఫ్ స్టైల్ ఎలా మేనేజ్ చేశారు? సో నేను మాక్సిమం ఏంటంటే లైక్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఆర్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మ్యాక్స్ ఇన్ వాకింగ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని. సో దట్ హెల్ప్ మీ అ లాట్. అండ్ స్టెప్ కౌంట్ అనేది నేను 100% 10,000 స్టెప్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. బికాస్ లైక్ నాట్ ఓన్లీ ఫుడ్ హ్యాబిట్ బట్ ఫిజికల్ వర్కౌట్ ఈస్ ఆల్సో మ్యాండేటరీ అనిపించింది. కానీ వర్కౌట్ చేసి ఆపేసే దానికన్నా వాకింగ్ అయితే బెటర్ అని నాకు అనిపించి, సో నేను వాకింగ్ తో ఇనిషియల్ గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో బట్ ఇట్ గేవ్ మీ యా. సో ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ లైక్ మోస్ట్లీ ఆకలి అవ్వడం, ఎనర్జీ డౌన్ ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటారు బేసికలీ లైక్ డైట్ అనగానే ఫస్ట్. సో దీంట్లో మీకు ఎలా ఎనర్జీ లెవెల్స్ డౌన్ నాకేమి ఎప్పుడు నేనైతే ఫేస్ చేయలేదు. బట్ వెన్ ఐ ఇన్ మై పిఎంఎస్ యూస్ టు లాట్ ఆఫ్ క్రామ్స్. బట్ కానీ ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం అనేది కొంచెం ఐ గాట్ బెటర్ అని నాకు అనిపించింది వన్స్ ఈ డైట్ ఫాలో అవ్వడం. అండ్ ఐఎమ్ ఫీలింగ్ బెట్ ఓకే ఈవెన్ ఇన్ మై పిఎంఎస్. యా, ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ డ్రాప్ అవ్వలేదు నాకు. అండ్ ఐఎమ్ సూపర్ హెల్దీ నైస్ సో నైస్. ఫార్. యా. సో పిఎంఎస్ లో ఏంటి అంటే లైక్ మన హార్మోన్స్ అన్ని ఒక లెవెల్లో లైక్ తొందరగా పెరగడం తగ్గడం సర్జ్ లెవెల్ ఉంటుంది. సో అప్పుడు మనం ఇవన్నీ లైక్ బాడీలో హీట్ పెరగడం ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, క్రామ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇది ఈ డైట్ అండ్ మీకు మీరు ఎప్పుడైతే యాక్టివిటీ ఇంక్లూడ్ చేశారో, వాకింగ్ ఎప్పుడైతే ప్రాపర్ గా చేశారో, ఈ రెండు మీకు హెల్ప్ అయ్యాయి. అండ్ వైటమిన్స్, సో వైటమిన్స్ మనకి తక్కువ అయినప్పుడు కూడా ఈ క్రామ్స్ ఇవన్నీ మనకి ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. సో ఫుడ్ నుంచి మనం కవర్ చేసామన్నమాట. ఎస్. సో మీరు యూకేలో ఉంటారు రైట్? ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ ఏంటి అంటే జాయిన్ అవ్వడానికి కొంచెం హెజిటేట్ అవుతూ ఉంటారు, లైక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో, టైమింగ్ సూట్ అవుతాయా లేవా, ఇలా డౌట్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏం చెప్పాలి? సో అంటే లైక్ అంత డిఫికల్ట్ అయితే కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటే లైక్ ఇప్పుడు మనకి ఇండియాలో లాగా ఇక్కడ హెల్పర్స్ అట్లా కూడా ఎవరు ఉండరు కాబట్టి ఎవ్రీథింగ్ వీ షుడ్ మేనేజ్ బై అవర్ సెల్ఫ్. ఎస్, ఐ అండర్స్టాండ్ దట్. కానీ ఏంటంటే దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అంత ఇంట్లో ఉన్న అందరికి కలిపి మనం కుక్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ గా దీనికంటూ కుకింగ్ కి ఇంత టైం ఇవ్వాలి నాకు ఎప్పుడు అనిపించలేదు. టైం మేనేజ్మెంట్ ఇస్ నాట్ దట్ డిఫికల్ట్. ఇప్పుడు సపోజ్ వేరే డైట్స్ ఉంటాయి, వేరే డైట్స్ లో ఏంటంటే మనకి స్పెసిఫిక్ రెసిపీస్ ఇస్తారు, ఆ రెసిపీస్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఆ దానికి కొంత టైం స్పెండ్ చేయాలి, అండ్ ఇంట్లోకి కుక్ చేయడానికి కొంత టైం స్పెండ్ చేయాలి, అండ్ మన వర్క్ ని మేనేజ్ చేయాలి, అండ్ మన ట్రావెల్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది వేరే డైట్స్. కానీ ఇక్కడ ఏంటంటే నాకు 1 meal 1 pot ఇవన్నీ సజెషన్స్ ఉండటం వల్ల అంటే లైక్ నేను తీసుకునే ఇప్పుడు సపోజ్ నేను రైస్ తీసుకుంటే రైస్ లో ఎలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మనకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది వస్తుంది అనేది నాకు మీరు సజెస్ట్ చేయడం వల్ల ఇట్ హెల్ప్ మీ అ లాట్. అండ్ అంత డిఫికల్ట్ అయితే కాదు మేనేజ్మెంట్ అనేది, ఫుడ్ మేనేజ్మెంట్ ఆర్ టైం మేనేజ్మెంట్ అనేది. అండ్ టైం కన్స్టెంట్స్ కూడా ఏం లేవు. ఏ రోజైనా కానీ నాకు ఈ టైంకే తినాలి, ఈ టైంకే ఇట్లా చేయాలి అని నాకు ఏ రోజు రెస్ట్రిక్షన్స్ అయితే మీరు చేయలేదు. అండ్ నాకు అంత డిఫికల్ట్ కూడా ఏం కాలేదు. జస్ట్ మీరు ఒకటే సజెషన్ ఏం చేశారంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్, జస్ట్ బిఫోర్ 2 hours బిఫోర్ నేను నా ఈటింగ్ విండో అనేది క్లోజ్ చేయమని చెప్పారు. సో ఐ ఫాలోడ్ ద సేమ్. యా యా. సో అదే అండి, ఇట్ విల్ హెల్ప్ లైక్ మన మెటబాలిజం ఎలా అయితే వెళ్తుందో అలానే. అండ్ నెక్స్ట్ మీరు మళ్ళీ లైక్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసినప్పుడు ఏంటి అంటే వర్కౌట్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. సో అప్పుడు ఇంకొంచెం better గా మనం లైక్ మెటబాలిజం కానివ్వండి అండ్ మజిల్ గెయిన్ కి చాలా better గా హెల్ప్ అవుతుంది. సో మీకు ఇప్పటికీ తెలిసి ఉంటుంది లైక్ బాడీలో చేంజెస్ రావటం ఇవన్నీ కూడా. సో మనం ఎప్పుడైతే ఇంకొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఇస్తామో ఇంకొంచెం better గా మనం వెళ్ళొచ్చు. సో ఇంకా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా ఫిట్ ఐక్యూ లైక్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, లైక్ మీ సైడ్ సజెషన్ ఫీడ్బ్యాక్ ఏంటి? నేనైతే నా సజెషన్ యూ కెన్ గో అహెడ్ విత్ దిస్ బికాస్ లైక్ నేను కూడా చాలా డైట్స్ ఇవన్నీ నేను కూడా ట్రై చేశాను.
బట్ వన్స్ ఏంటంటే అవి మన లైఫ్ స్టైల్ కాకుండా డిఫరెంట్ గా ఉంటే అవి మనం మీరు చెప్పినట్టు ఎక్కువ రోజులు పాటించలేము. బట్ ఇదేంటంటే సేమ్ మన లైఫ్ స్టైల్లో మనం ఎట్లా అయితే తింటామో దానిలోనే న్యూట్రిషియస్ గా ఎట్లా తినాలి అనేది మీరు గైడ్ చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ this will help us to give energy. It'll boost everybody to మీకు అంత డిఫికల్ట్ గా ఉండదు, యాజ్ వెల్ యాజ్ మీకు తినడానికి కూడా కొన్ని సార్లు అబ్బా నేను ఇది తినాలా అన్న ఫీలింగ్, అబ్బా అందరూ మంచి ఫుడ్ తింటారు నేనెందుకు ఇది తినలేకపోతున్నా అట్లాంటి అప్లికేషన్స్ కూడా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. బికాస్ లైక్ మనం ప్రతిదీ తింటాము అండ్ వీల్ ఇంక్లూడ్ ఆల్ ద స్పైసెస్ వాట్ ఎవర్ వి వాంట్. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ గుడ్. వీ కెన్ కంటిన్యూ దిస్ అండ్ వన్స్ మనము ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మనం స్టాప్ చేసినా కానీ డైట్ అనేది, బట్ వీ నో హౌ టు ఈట్ and Yeah. we used to eat same. So I guess we might maintain the same level even if we stop doing this diet or something like that. I feel so. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి లైక్ ఎలా తగ్గారు అని, సో ఫిట్ ఐక్యూని మీరు సజెస్ట్ చేస్తారు కదా, లైక్ యూ విల్ 100% రిఫర్. recommend. యా 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 డెఫినెట్లీ. ఓకే ఓకే అంజలి, థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్. అండ్ మళ్ళీ మీరు మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం వర్చువల్లీ. యా యా Sure. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో మీరు వర్క్ చేసి కూడా నాకు టైం ఇచ్చారండి, దట్స్ గుడ్ థింగ్. Thank you. యా Bye. హ్యావ్ ఎ గుడ్ డే. యా.